నమస్తే. ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు మెగా9 భక్తి ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇంకా మీరు చాలామందికి షేర్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంటి మంచి కార్యక్రమాలని తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. భక్తికి సంబంధించి ఎటువంటి సమాచారం మీరు కావాలి అని కోరుకున్నా, లేదా ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే మెగా9 భక్తి ద్వారా మేము చాలా ఆనందిస్తామని మీరు ఏ కామెంట్ చేసినా దానికి సంబంధించి ఇమీడియట్గా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఈరోజు కార్తీక మాసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. అందరూ చెప్పేదే, మీరు స్పెషల్గా ఏం చెప్తారు అని మీరు అనుకోవచ్చు. కానీ మనకి తెలియని ఎన్నో నిగూఢ సత్యాలు ఈ మాసంలో దాగున్నాయి. మరి ఏమిటి అవి? ఆ విషయాలన్నీ రఘుప్రియ గారి మాటల్లో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. అసలు ఉపవాసం అంటే కూడా చాలామంది రఘుప్రియ గారు ఎలా అంటే, నాకు తెలిసి ఉపవాసం పొద్దున్న లేవగానే టిఫిన్ చేసేస్తారు. అవును, స్నానం చేసి టిఫిన్ చేసేస్తారు హ్యాపీగా, గట్టిగా కరెక్ట్గా చెప్పారు. గట్టిగా చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ అల్పాహారం అంటే లైక్ ఫ్రూట్స్ లాంటివి తీసుకొని అది ఉపవాసంగా భావిస్తూ ఉంటారు. అది కూడా సో అలా చేయటాన్ని ఉపవాసం అంటారా? లేదు, ఒక్క పూట భోజనం చేసి ఉపవాసం అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అది ఉపవాసం అంటారా? లేదు, అసలు ఏమీ తీసుకోకుండా కేవలం మంచినీళ్ళతోనే ఉండి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం అల్పాహారం పండ్లు అలా తీసుకొని అలా ఉండటం ఉపవాసం అంటారా? అసలు కంప్లీట్గా రోజు మొత్తం చక్కగా ఉంటే ద్రవాలతో ఉండొచ్చు అంటే మజ్జిగ లాంటివి, నిమ్మరసం లాంటివి ఇలా తీసుకుంటే దాన్ని ఉపవాసం అంటారు. మనం మామూలుగా ఉపవాసం అంటే అసలు ఇదంతా కాదు, ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం, అలా ఉంటే అసలు చాలంటారా? మీరు ఏం చెప్తారు ఈ ఉపవాసానికి సంబంధించి? అందులోనూ కార్తీక మాసంలో ఉపవాసం చేస్తే చాలా పుణ్య ఫలితాలు దక్కుతాయని మాట్లాడుతూ ఉంటారు. ఏమిటి ఆ పుణ్యం? అందరికీ చెప్పండి, అందరికీ దక్కాలి అది. అయితే ఈ ఉపవాసానికి రెండు డైమెన్షన్స్ చెప్తాను. ఒకటి భగవంతుడికి దగ్గరగా ఉండేది ఒకటైతే ఆరోగ్యానికి కూడా దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ముందు ఈ రెండు చెప్పేసిన తర్వాత ఏ ఉపవాసము ఎంతెంత ఫలం ఇస్తుంది అనేది చెప్తాను. అయితే ముందు ఆరోగ్యపరంగా అందరికీ తెలిసింది అంటే ఆధ్యాత్మిక పరంగా ఉపవాసం ఉండడం వల్ల భగవంతుడి మీద ధ్యానం కుదురుతుంది అనే అంశము ఒకటి చెప్పుకుంటారు. అయితే ఆరోగ్యపరంగా ఏంటంటే ఈ చలికాలము మనము ఎక్కువ పదార్థాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అరగక ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇప్పుడు శుభ్రంగా గట్టిగా తినేసిన తర్వాత దేవుడి పూజలో కూర్చున్నాం అనుకోండి, అది అరగక పొట్టలో ఇబ్బంది పెడితే దేవుడి మీద ధ్యానం కుదరదు. అది చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది, కొన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. ఆ ఇబ్బందులు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసిన వాళ్ళే. అయితే ఇలాగ తిని దేవుడి పూజ చేయడం వల్ల కానీ లేదా దేవాలయాలకు వెళ్ళి చేయడం వల్ల కానీ మనకి కొంత ఆటంకాలు ఏర్పడతాయి అని మనము ఉపవాసంతోనే దేవుడి పూజ చేస్తాము. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపు చెడిపోతుంది కాబట్టి అన్ని రకాలు వేయడం వల్ల అరగక ఇబ్బంది పడడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తే మనం ఈ 30 రోజుల పాటు చెయ్యవలసిన వ్రతాలు కానీ నోములు కానీ స్నానాలు కానీ ఇబ్బంది పడతాయి అని. అయితే తిన్న తర్వాత మనం పూజ చేయాలి, తిన్న తర్వాత ఎక్కడ వెళ్ళవలసి వస్తుంది, ఆ శౌచాలయానికి వెళ్ళవలసి వస్తుంది. మళ్ళా వచ్చి స్నానం చేసి మళ్ళీ అలా ఆ బట్టలతో చేయలేం కదా, వెళ్ళలేము, చెయ్యలేము. దాంతోపాటు మళ్ళీ బట్టలు మాటమాటికి మారుస్తూ ఉండాలి, మళ్ళీ స్నానాలు చేస్తూ ఉండాలి. ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ లేకుండా ఉండడం కోసమని మనము ఉపవాసం అని పెట్టుకున్నాము. అయితే ఈ ఉపవాసంలో ఎలాంటి ఉపవాసానికి ఫలితం వస్తుంది అంటే, ఇందాక 3వ పాయింట్లో మీరు ఏం చెప్పారంటే ఉదయం అంతా పళ్ళు తీసుకొని పళ్ళ రసాలు అది గట్టిగా కాదు, ఏదో పూర్తిగా లంకణంగా ఉండకూడదు కాబట్టి కొంత ఆత్మారాముని తృప్తిపరచాలి కాబట్టి కొంతవరకు మాత్రమే తీసుకోవాలి. అది ద్రవ పదార్థాలు నిమ్మరసం కానీ పళ్ళ రసాలు కానీ తగు మజ్జిగ కానీ అది ఉప్పు లేని మజ్జిగ. మళ్ళీ ఉప్పు చేర్చామనుకోండి అది ఆహారంతో సమానమైపోతుంది. ఆ మజ్జిగ ఈ ద్రవ పదార్థాలని తీసుకుని సాయంత్రం సమయంలో శివుణ్ణి ప్రదోష కాలంలో అర్చన చేసుకుని అభిషేకం చేసుకుని ఇంకా అది అయిపోయిన తర్వాత ఏదైనా తినచ్చు. ఇది అత్యంత విశేషమైన ఉపవాసం కింద లెక్కకొస్తుంది. తర్వాత రెండోది మీ పాయింట్లో రెండో పాయింట్ ఏంటంటే పళ్ళు పొద్దున్నుంచి తినేసి లేదా టిఫిన్ మొత్తం తినేసేసి సాయంత్రం వరకు మళ్ళా సాయంత్రం పళ్ళు తీసుకొని అప్పుడు పూజ చేసినట్టయితే ఈ పళ్ళు అరగక కానీ లేదా ఇబ్బంది పెట్టి కానీ సాయంత్రం చేసే పూజకు ఆటంకం కలుగుతుంది. అందుకని ఆ ఉపవాసము అంత ఫలవంతం కాదు, ఫలితం తక్కువ ఇస్తుంది.
ఇంకా తర్వాత మీరు చెప్పిన మొదటి పాయింట్ ఏంటంటే పొద్దున్నంత ఆహారం తీసుకుని మధ్యాహ్నం ఏమీ లేకుండా, అంటే మధ్యాహ్నం 11 గంటలకి భోజనం లాంటిది ఏదైనా తక్కువ మోతాదులో తీసుకుని సాయంత్రం పూజ చేసి అప్పుడు అదంతా దాన్ని ఉపవాసం అనరు. ఎందుకు అంటే ఉప్పులు మసాలాలతో కూడినటువంటి భోజనం చేసేసాం కాబట్టి గట్టిగా, మరి అది ఇంకా ఉపవాసం కింద ఎందుకు వస్తుంది? అది ఉపవాసం కాదు, మామూలుగా ఉంటూ శివ పూజ చేసుకున్నట్టే ఉంటుంది. ఫలితము అధమము, ఫలితం తక్కువ ఇస్తుంది. ఇది ఉపవాసాల్లోది. అయితే లంకణంగా పూర్తిగా ఏమీ తినకుండా ఒత్తి మంచినీళ్ళు ఒకటే తాగి ఆ రోజంతా ఉండి తదుపరి చెయ్యాలి అంటే కనుక, ఎవరైతే చేయాలి అంటే సోమవార వ్రతాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఉదయం పాలు తీసుకొని, ఇంకా పాల తర్వాత ఇంకా మరి జ్యూసులు గీసులు అవేమీ లేదు, మళ్ళా సాయంత్రం పూజ చేసుకుని తర్వాత మరుసటి రోజు వ్రత నియమం అయిపోయిన తర్వాత తినేదే. అలా చేసే వ్రతం చేసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఉపవాసం అన్నమాట. అది పాలు మాత్రమే. ఇది ఉపవాసాల్లో ఉండే వివిధ రకాలు. చాలా 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 చక్కటి కథను చెప్పారు. అలాగే ప్రజలందరికీ కూడా ఈ కార్తీక మాసం ఏ విధంగా జరుపుకోవాలి, పూజలు కానివ్వండి, ఉపవాసాలు కానివ్వండి, స్నానాల దగ్గర నుంచి ప్రతిదీ చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.